సెల్లుందా? ఏమన్నా అడుగుకుంటారా? పూసకి భయం అయింది. అవునా? లేదు సమర్పై ఆమె ఆ పుష్పం సంబరేయండి. ఆ నీళ్ళు 5 గంటల స్వామి చూపించి అక్కడ వదిలేయండి. రైట్. మరి మహాభారతంలో వాళ్ళు కామ్యక వనం నుంచి దైత్యవనానికి అందరూ కూడా పాండవులు వెళ్ళడం అనేటువంటి జరిగింది. శ్రీకృష్ణుడితో పాటు శత్రుదారులు 20 మంది సేవకులు ధనస్సులు శస్త్రాలను ప్రకాశిస్తున్న బాణాలను నారులను యంత్రాలను సాయకాలను తీసుకుని పశ్చిమ దిక్కు నాకు ద్వారకా వైపు వెళ్ళారు. అనంతరం సారథి ఇంద్రసేనుడు రాజకుమారి సుభద్ర యొక్క వస్త్రాలను భూషణాలను దాదులను దాసీలను తీసుకుని తొందరగా రథం మీద పశ్చిమ దిక్కుకు వెళ్ళాడు. ఔదార్యం గలటువంటి పౌరులు కురుశ్రేష్ఠులైన యుధిష్ఠిరునికి దగ్గరగా వచ్చి అతనికి ప్రదక్షిణలు చేశారు. కురుజాం గల దేశీయులైన ముఖ్యులందరూ బ్రాహ్మణులు ప్రసన్నులై అతనితో మాట్లాడినారు. సోదరులతో పాటుగా ధర్మరాజు కూడా ప్రసన్నుడై వారితో మాట్లాడాడు. కురుజాం గల దేశంలోని జనసమూహాన్ని చూసి మహాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు కొంతకాలము అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళు అనేక ప్రాంతాలను మారుస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకం కావడం అనేటువంటి జరుగుతుంది. పుత్రుల పట్ల తండ్రి వలె ఆ జనుల పట్ల కురుశ్రేష్ఠుడైన ధర్మరాజు తన హృదయాన్ని విప్పి వ్యవహరించినాడు. వారు కూడా తండ్రి వలె పుత్రుని వలె అనురక్తులై ప్రవర్తించినారు. వాళ్ళందరూ కూడా అనురక్తులై అక్కడ ప్రవర్తించినారు. ధర్మరాజు యొక్క మాటలను వాళ్ళు చక్కగా విన్నారు. రాజా అనంతరం అక్కడ జనసమూహం అంతా కురు ప్రవీణులైనటువంటి యుధిష్ఠిరుని చుట్టూ చేరి కన్నీటి ముఖాలతో హా నాత హా ధర్మరాజా అని ఆక్రోశిస్తూ ఈ విధంగా అడిగారు. రాజా, కురుశ్రేష్ఠులై మిమ్మల్ని తండ్రి వలె చూసే ఇక్కడ పౌరులను జానపదులందరినీ విడిచి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి ప్లాన్ వేస్తున్నారు? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి ఆ పౌరులందరూ కూడా అడుగుతున్నారు. అక్కడ నరేంద్ర, క్రూరబుద్ధి గల దుర్యోధన్ని ధిక్కరిస్తున్నాము. సౌబలుడైన శకునిని పాపమతి అయినటువంటి కర్ణుడు కూడా తిరస్కరిస్తున్నాము. నిత్యము ధర్మ తత్పురులైన నీకే ఈ విధంగా అనర్థాన్ని కోరుతున్న ఈ పాపాత్ములందరినీ మేము తిరస్కరిస్తున్నాము. మీరు ఈ పరిస్థితికి కారణమైనటువంటి వీళ్ళందరినీ కూడా మేము తిరస్కరిస్తున్నాం. అందరినీ కూడా మేము ఎప్పుడూ వీళ్ళని గుర్తుపెట్టుకోవడం లేదు అని చెప్పినారు. అచింత్యకర్ముడు మహాత్ముడైన ధర్మరాజు స్వయంగా అనుపమానమైనటువంటి ఈ ఇంద్రప్రస్థాన్ని నియమించి దాన్ని వదిలి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎంత గొప్ప రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. ద్రుపదుని యొక్క సహకారంతో ఎంత గొప్ప రాజ్యాన్ని నిర్మించుకుని తర్వాత కూడా ఆ రాజ్యాన్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట. గొప్ప యాగాలు చేసి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఆ రాజ్యంలో ఉండాలి అని చాలా రోజులు అనుకున్నప్పుడు దురదృష్టవశాత్తు వాళ్ళలో జరిగినటువంటి ఒక విధి వ్రాత వలన వాళ్ళు ఆ విధంగా అరణ్యపాలన అనేటువంటిది కావడం జరిగింది. మహాత్ములైన మయుడు దేవసభ వలె ప్రకాశించే అప్రతిమైన మయసభను నిర్మించినాడు ఆయన. అదేవిధంగా దేవతలను రక్షింపబడుతున్నట్టుగా దేవమాయ రూపమైన ఈ మయసభను వదిలి ధర్మరాజు ఎక్కడికి బయలుదేరావు? ధర్మ అర్థ కామం ఎరిగిన ఉత్తమ పరాక్రములైన అర్జునుడు అతడి జనసమూహంలో ఉచ్చేశ్వరంతో ఇలా అన్నాడు. యుధిష్ఠిర మహారాజు ఈ వనవాస నియమాన్ని పూర్తి చేసి శత్రువులైనటువంటి ధార్తరాష్ట్రుల కీర్తిని తిరిగి లాక్కుంటాడు. సో యుధిష్ఠిర మహారాజు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, మేమంతా వనవాసానికి వెళ్తున్నాము. మేమంతా వనవాసం అయిన తర్వాత మా సంపదను మేము లాక్కొనేస్తాం, ఖచ్చితంగా మేము వదిలిపెట్టలేము అని చెప్పేసి చెప్పినాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులారా,
మీరంతా కలిసి విడివిడిగా కూడా తాపసులను ధర్మార్థ వేత్తలను కలిసి ప్రసన్నులు చేసుకుని చక్కగా కార్యసిద్ధి కలగాలని మనకు ప్రార్థించండి. సో మీరందరూ కూడా మాకు మంచి జరగాలని ప్రార్థించండి, ఇదంతా కూడా అని చెప్పినారు. ఈ విధంగా అర్జునుడు చెప్పగానే అక్కడ బ్రాహ్మణులు అన్ని వర్ణాల వారు ఆనందంతో అభినందించారు. వారంతా ధర్మజుల్లో శ్రేష్ఠులైన యుధిష్ఠిరునికి ప్రదక్షిణ చేసినారు. అనంతరం వారంతా యుధిష్ఠిర, భీమార్జున, నకుల సహదేవుడు, ద్రౌపదిని సెలవడిగి తమ రాష్ట్రాలకు పయనమైనారు. జనమేజయ ఆ కురుంజాం దేశీయులైనటువంటి జనులంతా వెళ్ళాక సత్యప్రతిజ్ఞుడు, ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు తన సోదరులతో ఇలా అన్నాడు. వాళ్ళు బ్రాహ్మణులందరూ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అన్నాడు. ఈ 12 సంవత్సరములు నిర్జలమైన వనంలో నివసించాలి. అనేక పశుపక్షాదులుండే ప్రదేశాన్ని ఈ మహారణ్యంలో పరిశీలించండి. మనము నిర్జనమైనటువంటి వనంలో మనం నివసించాల్సి ఉంటుంది. అనేక పశుపక్షాదులుండే ప్రదేశాన్ని అక్కడ ఒకసారి మనం వెతుకుదాం, ఎక్కడో మనకు అనుకూలంగా ఉంది. పలు పుష్పాలు కలిగిన అందమై మంగళకరమై పుణ్యాత్ములు గల ప్రదేశాన్ని చూడండి. ఈ 12 సంవత్సరాలు మనం ఎక్కడ సుఖంగా నివసించాలి అన్నాడు. అప్పుడు ధనుంజయుడు, ఉదార మనస్కుడు, మానవ గురువు అయినటువంటి ధర్మరాజును గురుతుల్యునిగా భావించి అతను ఈ విధంగా అన్నాడు. అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? మహర్షులకు, వృద్ధులకు నీవే సేవింపదగినవాడు. ఈ మానవ లోకంలో నీకు తెలియనిది ఏమీ లేదు కదా. ధర్మరాజుకు తెలియదంటూ ఏమీ లేదు. ఎందుకంటే మహర్షులకు, వృద్ధులకు నువ్వే సేవింపదగినటువంటి వాడు. ఈ మానవ లోకంలో నీకు తెలియనిది ఏమీ లేదు కదా. భర్త శ్రేష్ఠ, నువ్వు నిత్యము బ్రాహ్మణులను, నారదుడు, ద్వైపాయనుడు ఉన్నగు మహా తపస్విలను అందరినీ కూడా సేవిస్తూ ఉంటావు. అదేవిధంగా ఇంద్రియాలను వశపరుచుకొని దేవలోకం నుంచి బ్రహ్మలోకం వరకు సర్వలోకాలను, గంధర్వ అప్సరస లోకాలను నిత్యము సంచరించే మహా తపస్వి అయిన నారదుడిని కూడా నువ్వు సేవిస్తున్నావు. అంటే ధర్మరాజు ఎక్కువగా అందరినీ కూడా, మహర్షులందరినీ కూడా, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ సేవిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే మనిషి తన యొక్క కర్మను పోగొట్టుకునేటువంటి విధానం ఇక్కడ వచ్చిందనమాట. మహాభారతంలో ఏమిటంటే మనము ఒకసారి విధివశాత్తు అనేక రకాలైనటువంటి దానికి వశమవుతాం. ఒకసారి మనము మంచి చేసినా కూడా మనకు చెడు జరుగుతూ ఉంటుంది. ఏమిది అంటే అది మన విధివశాత్తు ఆ కర్మను మనము తెంచుకోవడానికి అవకాశం అనేటువంటిది, అది కర్మను తెంచుకోవడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి కష్టాలకు మనం వెరవకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ధర్మరాజు కష్టం వచ్చిందంటే ఆయన చేసిన పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు అవన్నీ, ఆ కర్మలు తెంచుకోవాల్సిందే. ఎవరైనా కూడా కర్మ ఫలితం పూర్తి కాంది ఎవరు కానీ ఎక్కడికి పోలేరు. ఆ కర్మ ఫలితాన్ని వాళ్ళు పూర్తి చేసుకోవాల్సిందే. అది ఏదో ఒక రూపంలో వాళ్ళు అనుభవించాల్సిందే. దానికి విధి సహకరిస్తుంది అన్నమాట. అది దానికి విధి సహకరించేస్తుంది. బాగా ఉండేటువంటి వాళ్ళు ఒకేసారి పడిపోవడం జరుగుతుంది. దానికి విధి సహకరిస్తుంది. అది విధి ఆ కర్మలోకి లాక్కొని వెళ్తుంది. వాళ్ళ కళలో కూడా అనుకోలేదు మేము ఈ విధంగా జూదం ఆడతాము, ఇట్లా ఓడిపోతాము, జూదానికి ప్రేరేపింపబడతామంటే ఒకసారి విధివశాత్తు ఆ విధంగా మనకు తెలుస్తుంది అన్నమాట. మనము ఇప్పుడు చూడండి, మామూలుగా కొన్ని చోట్ల జరుగుతున్నప్పుడు ప్రమాదాలు ఎట్లా జరుగుతాయంటే చూడండి, ఒక భార్యాభర్త ఎక్కడో పోతున్నారంట. మన పోతున్నప్పుడు వాళ్ళు ఒక చెట్టు కింద నిలబడినారు. ఆ చెట్టు కొమ్మ విరిగి మొగుడు చనిపోయినాడు. అది విధివశాత్తు అంతే. ఆ చెట్టు పడుతుందని వాళ్ళకి తెలియదు, నిలబడినారు, కరెక్ట్గా పడిపోయింది అంతే. వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఇప్పుడు అక్కడ బోర్డు రాసినాం అనుకోండి, ఈ చెట్టు విరిగే దశలో ఉంది, ఎవరు పోవద్దండి అంటే వాళ్ళు పక్కన పోయేవాళ్ళు. అట్లే పోయినారనుకోండి, అది నిర్లక్ష్యం. అది కర్మ కాదు. మళ్ళీ మనం నిర్లక్ష్యంగా ఉంటాం, మళ్ళీ అజ్ఞానంగా కూడా ఉంటాం. నిర్లక్ష్యము, అజ్ఞానం అనేది చాలా మనకు చెడు చేస్తుంది. కొన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తాం. మనము ఏమి చేసినప్పటికీ కూడా ఆధ్యాత్మికతలో వచ్చినప్పుడు సాధన కొనసాగించాలి. ఎప్పుడు కూడా ఏదో మనము పార్ట్ టైంగా ఏదో చేయడము, ఏదో ఒక స్తోత్రం ఏదో చెప్పుకోవడం అనేటువంటిది కాదు.
ఆధ్యాత్మికతలు పూర్తిగా వస్తే మనం ఈ గ్రంథాలన్నీ చదివి వాళ్ళలో ఉండేటువంటి మంచి ఆలోచనలన్నీ కూడా మనము పాటించాలి. పాటిస్తేనే ఈ గ్రంథాలు చదవడానికి ఉపయోగం ఉన్నదండి. కాబట్టి ఇంకా మనము గ్రంథాల్లో ఉండేటువంటివన్నీ కూడా మనం పాటించాలి, కొద్దిగా పాటించాలి. కాబట్టి కొద్దిగా మనం పాటించకపోతే దీనివల్ల ప్రయోజనం లేదు. మనం ఎంత చెప్పినా, ఎంత బాగా చెప్పినా, ఎంత అందంగా చెప్పినా ప్రయోజనం అంటూ ఏముండదు. మన ఆలోచనలు మారాల్సిందే. దారుణంగా చెప్పేవాళ్ళు, గొప్పగా చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు, అనేక రకాలుగా చెప్పేటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ దాంట్లో ఉండేటువంటి సారాన్ని పట్టుకోవాలి మనం. మామిడి పండుని ఎంత వర్ణించినా కూడా మామిడి పండు సారం బాగుండాల, ఎంతైనా వర్ణించవచ్చు మనం. కానీ దాని సారం మనం పట్టుకోవాలి. మనం ఆ సారం పట్టుకుంటేనే ఆధ్యాత్మికతలో మనం సుఖంగా ఉంటాం. లేకుంటే అట్లా చేసేటువంటి వాళ్ళకి సుఖం ఉండదు పెద్దగా. వాళ్ళు అట్లా పోలేరు, ఇట్లా పోలేరు, అట్లా అయిపోయింది. అట్లా ఉండలేరు, ఇట్లా ఉండలేరు, మధ్యలో ఉన్నట్టుగా కనబడుతుంది అన్నమాట. ఒకసారి మనం సాధనలోకి దిగినప్పుడు ఏమవుతుంది, మనము ఈ గ్రంథాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆత్మజ్ఞానాన్ని పొందడమే, వేరే ఏం లేదు దాంట్లో. ఇట్లా అల్టిమేట్ ఏమిటంటే ఆత్మకు నువ్వు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా మనం ఆత్మజ్ఞానం పొందడమే దీని యొక్క ప్రథమ రహస్యం. అవుట్కమ్ అదే. పిల్లోడు పిల్లోడు కాలేజీకి ఎందుకు పోతాడంటే పాస్ కావడానికి. పాస్ కావడమే ఆయన అంతిమ లక్ష్యం, అంతే కదా. కాబట్టి మనం ఎన్ని గ్రంథాలు చదివినా ఆత్మజ్ఞానం వైపు మనం వెళ్ళకుండా పోతే దానివల్ల వేస్ట్. ఇంకే జ్ఞానం ఉన్నట్టుగా ఉంటుంది. ఆ జ్ఞానము మనకు మోక్షానికి దారితీయాలి. ఆ జ్ఞానం అనేటువంటిది మనకు మోక్షానికి, ఆ ఆత్మజ్ఞానం అనేటువంటిది మనకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలి. మనం జీవితంలో ఏది వచ్చినా మనం తట్టుకునే విధంగా ఉండాలి. జీవితంలో మనకి ఏది వచ్చినా కూడా తట్టుకోవాలి మనం. ఒకసారి మనకు బాగా ఆదాయం వస్తా అంటే పడిపోతుంది, మనం ఏం చేయలేము, దాన్ని తట్టుకోవాలి మనం. దాన్నే అనుకుంటే కూర్చోకూడదు. నష్టాలు మామూలుగా వస్తాయి, తప్పదు. ఇంకా కష్టం వచ్చిన తర్వాత సుఖం వస్తుంది, సుఖం వచ్చిన తర్వాత కష్టం వస్తుంది. అది సృష్టి రహస్యము, అది సృష్టి చక్రం. అది దాన్ని మనం తట్టుకోవాలంటే ఏం కావాలా, మనకు ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానులు తట్టుకునేస్తారు. వాళ్ళు ఏమన్నా ఉంది, వాళ్ళు ఏం పట్టించుకోరు, ఏది కానీ పట్టించుకోరు. వాళ్ళు నిరంతరము ఆనందంగా ఉంటారు, నిరంతరము ఆనందంగా. వాళ్ళకు మంచి, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా. ఒకసారి రమణ మహర్షి ఒక ఆయన వచ్చి, సార్ స్వామి మీ కాళ్ళకు ఒత్తుతాను స్వామి అని అంట. ఎందుకు కాళ్ళకు ఒత్తుతావు, నాకెందుకు అన్నంట. నాకు మీ కాళ్ళకు ఒత్తాలని ఉంది స్వామి, పుణ్యం వస్తుంది అని అంటూనే అప్పుడు రమణ మహర్షి మీ కాలు చెప్ప అన్నంట. ఇవాళ స్వామి అన్నంట, నాకు పుణ్యం రావాలి కదా కొద్దిగా అనండి. నీ కోడికే నా పుణ్యము, నాకు కూడా పుణ్యం కావాలి కదా. నీ కాలం ఒకసారి నేను ఇది చేస్తాను, నేను కొద్దిసేపు ఇది చేస్తాను అని చెప్పినట్టు. అదే ఆత్మజ్ఞానం నేర్చుకోమంటే కాలు పిసికేకి వచ్చిన అంత దూరం నుంచి ఏదో జ్ఞానం నేర్చుకోమంటే నాకు వచ్చి ఏదో కాళ్ళు వేస్తే నాకు పుణ్యం వస్తుంది మేమన్నా. అదే అట్లయితే నీ కాళ్ళు కూడా ఇవ్వ, నాకు కూడా పుణ్యం రావాలి కదా అని చెప్పినట్టు ఆయన. అట్లుంటుంది మన పరిస్థితి. గురువుకి సేవ చేయడంలో తప్పేం లేదు, కానీ దానికోసమే ఆయన ఎక్కడి నుంచి చూసినాడంట. జ్ఞానం కోసం కదా నువ్వు వచ్చింది అని చెప్పేసి. సో కాబట్టి మనము ఆత్మజ్ఞానం అనేటువంటిది మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంద్రియాలను వశపరుచుకొని దేవలోకం నుంచి బ్రహ్మలోకం వరకు అందరినీ కూడా, రాజా నువ్వు బ్రాహ్మణులందరి అనుభవాలను ప్రభావాలను ఎరుగుదువు, ఇందులో సందేహమే లేదు అంటున్నాడు అర్జునుడు ధర్మరాజుతో. రాజా శ్రేయకారణమైన జ్ఞానాన్ని తెలిసినవాడు, శ్రేయకారణమైన నువ్వు ఎక్కడ ఉండాలని భావిస్తే అక్కడ ఉంటాం, నువ్వు ఏ విధంగా చెబితే మేము ఆ విధంగా ఉంటాం. నీకంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, అన్నదమ్ములు ఆ విధంగా ఉన్నారు. వాళ్ళని అడవుల పాలు చేసినా కూడా వాళ్ళు ఒక పల్లెత్తి మాట అనలేదు. ధర్మరాజును పల్లెత్తి మాట అనలేదు వాళ్ళు. సో ఏదో జరిగింది అనేటువంటిది వాళ్ళలో ఉందన్నమాట. ఆ విధంగా ఇది దైత్యవనం, ఇందులో చక్కని సరస్సులు ఉన్నాయి, పవిత్ర జలం కలిగి ఆస్వాదయోగ్యంగా ఉన్నాయి, ఎన్నో పళ్ళు పూలు ఇక్కడ ఉన్నాయి, అనేక పశువులతో నిండి ఉంది. ఇక్కడ 12 సంవత్సరాలు మనం నివసించగలమని నేను అభిప్రాయపడుతున్నాను. రాజా నీకు ఇష్టమైతే మనం ఇక్కడే ఉందాం, లేదా మరొక ప్రదేశం ఉత్తమమైందిగా నువ్వు భావిస్తున్నావా
అని అడిగినాడు. మేమన్నా ఇక్కడే బాగుంది కదా, ఇక్కడ బాగా చెట్లు పర్వతాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది, మరి 12 సంవత్సరాలు మనం ఇక్కడే గడిపేస్తామంటే, అవును యుధిష్ఠిరుడు అన్నాడు, పార్థ నువ్వు చెప్పింది నాకు ఇష్టమే. పుణ్యాత్ముల చేత ప్రసిద్ధికెక్కిన సరస్సులు ఉన్నటువంటి దైత్యవనానికి మనం వెళ్దాము. దైత్యవనం బాగుందయ్యా, నువ్వు చెప్పింది మంచిదే. ఈ దైత్యవనానికి వెళ్ళి మనం అక్కడ అరణ్యవాసం చేస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రెడీ అయినారు. వైశంపాయన జనమేజయ అప్పుడు ధర్మ చాలా తత్పరులైనటువంటి ఆ పాండవులంతా పలువురు బ్రాహ్మణులతో కూడి పవిత్రమైన దైత్యవనానికి వెళ్ళాడు. అప్పుడు పలువురు అగ్నిహోత్రం చేసే బ్రాహ్మణులు, అగ్నిహోత్రం లేని బ్రాహ్మణులు, స్వాధ్యాయం అధ్యయనం చేసే బ్రహ్మచారులు, భిక్షువులు, వనచరులు, తపస్సులు, మహాత్ములు, కఠోర నియమాలను పాటించేటువంటి బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా యుధిష్ఠిరుని సమీపించినారు. వాళ్ళతో కొంతమంది బ్రాహ్మణులు ఆల్రెడీ వాళ్ళ వెంట ఉన్నారు, వాళ్ళ వెంట ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళారు. పలువురు బ్రాహ్మణులతో పాటు పాండవులు పుణ్యమైనటువంటి రమ్యమైనటువంటి దైత్యవనానికి చేరుకున్నారు. రాజాధిపతి అయినటువంటి యుధిష్ఠిరుడు తమాల, తాళ, అమ్ర, మధుక, నీప, కదంబ, సాల, అర్జున, కర్ణిక వృక్షాలతో గ్రీష్మరుతూ గడిచాక పూలు పూసే అనేక వృక్షాలతో కూడిన ఆ మహా దైత్యవనాన్ని ఆయన పరిశీలించినాడు బాగా. ఆ వనంలో పెద్ద పెద్ద చెట్లు, చితార కొమ్మలు, నెమళ్ళు, చకోరాలు, కోకిలలన్నీ ఉన్నాయి. వనంలో యుధిష్ఠిరుడు పర్వతాకారంలో ఉన్న వధించిన ఏనుగుల గుంపు, అడవి ఏనుగుల గుంపులను కూడా చూస్తున్నారు. అక్కడ మనోజ్ఞమైన సరస్వతి నదిలో స్నానం చేసినారు. సరస్వతి నదిలో పవిత్రమైన నార వస్త్రాలు ధరించినారు. నివాసంలో ఉన్నటువంటి సిద్ధ గణాలను, ఋషి గణాలను యుధిష్ఠిరుడు చూసినాడు. అక్కడంతా సిద్ధగణాలు, ఋషిగణాలు వాళ్ళు ఉన్నారు. అనంతరం సోదరులతో జనులతో ధర్మరాజు రథం నుంచి దిగి ఇంద్రుడు స్వర్గంలో ప్రవేశిస్తున్నట్టుగా వనంలోకి ప్రవేశించినాడు. సత్యసంధుడు మనస్వి అయిన యుధిష్ఠిరుని చూడాలని చారణ సిద్ధ సంఘాలు వనంలో నివసిస్తున్న వారు త్వరగా అతన్ని సమీపించినారు. అందరూ అక్కడ ఉండేటువంటి ఋషులందరూ కూడా ఆయన్ని సమీపించినారు. అప్పుడు యుధిష్ఠిరుడు సిద్ధులందరికీ అభివాదం చేసి వారు కూడా అతన్ని రాజులా దేవతలా పూజించినారు. ధర్మాత్ముల్లో శ్రేష్ఠులైన ధర్మరాజు అంజలిబద్ధుడై బ్రాహ్మణ శ్రేష్ఠులతో వనంలో ప్రవేశించినాడు. ఆ వనంలో ఉన్న ధర్మపరులైనటువంటి తపస్వి జనులు పుణ్యాత్ములైన ధర్మరాజును సమీపించి అతనికి తండ్రి వలె గౌరవించినారు. యుధిష్ఠిరుడు బాగా పూలు పూసిన పెద్ద చెట్ల కింద కూర్చున్నాడు. అనంతరం పరాధీన దశలో ఉన్నటువంటి భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది దిగి భరత శ్రేష్ఠుడైన యుధిష్ఠిరుని చెంతకు చేరినారు. మహాపర్వతము గజరాజులతో శోభిల్లినటువంటి గరుడ్దారులైనటువంటి పంచపాండవులతో కూడిన లతా సమూహాలతో ఉండిన ఆ మహావృక్షముల వాళ్ళందరూ కూడా ఆ దైత్యవనంలో ప్రవేశించినారు. భోగాలను అనుభవించడానికి యోగ్యమైన పాండవులు కష్టమైన వనవాసానికి ఈ దైత్యవనాన్ని చేరినారు. ఇంద్రునితో సమానమైన తేజ సంపన్నులైన ఆ పాండవులు సరస్వతీ నదీ తీరంలో సాలవనంలో నివసించినారు. సాలవనంలో వాళ్ళందరూ కూడా విహరించినారు. కురు శ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడు యతులను, మునులను, బ్రాహ్మణ ముఖ్యులందరినీ ఉత్తమ మూల ఫలాలతో సంతృప్తిపరిచినాడు. దౌమ్యుడు, పురోహితుడు తండ్రి వలె మహావనంలో పాండవులకు సంబంధించిన యజ్ఞాలను, పితృ సంబంధ క్రియలను చేశాడు. రాజ్యానికి దూరంగా నివసిస్తున్న పాండవులు ఆశ్రమానికి ఉన్నతమైన తేజస్సు గల ప్రాచీన మహర్షి అయినటువంటి మార్కండేయుడు వచ్చాడు. సో దైత్యవనానికి మార్కండేయ మహర్షి పాండవులు వచ్చాడు. హర్యానాలో మార్కండేయుడు మండుతున్న అగ్నిలా ప్రవేశిస్తున్నవాడు. దేవతల చేత, రథుల చేత, మానవుల చేత పూజించబడినటువంటి మహాముని మార్కండేయ మహర్షి మహా యశస్వి, కురుశ్రేష్ఠుడు, సాష్టిలేని పరాక్రమశాలైన యుధిష్ఠిరుడు మహర్షిని సముచితంగా పూజించినాడు. ఆయన మార్కండేయ మహర్షి వచ్చినాడు. సర్వజ్ఞుడు, మహాత్ముడు, మేరలేని తేజస్సు గలవాడు మార్కండేయ మహర్షి తపస్సుల మధ్యలో ద్రౌపదిని, యుధిష్ఠిరుని, భీమార్జునులను చూసి మనసులో శ్రీరామచంద్రుని స్మరించి చిరునవ్వు నవ్వినాడంట. మనసులో ఓసారి చిరునవ్వు నవ్వినాడు. శ్రీరామచంద్రుని తలుచుకున్నాడు. వీళ్ళకి శ్రీరామచంద్రునికి వచ్చిన కష్టం వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళ చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు విమనస్కుడై ఇలా అడిగాడు, మునివర, ఇక్కడ తపస్సులంతా నా అవస్థను చూసి జాలి పడుతున్నారు.
వీరందరూ చూస్తుండగా నన్ను చూసి నువ్వు ఆనందంతో నవ్వుతున్నావెందుకు అన్నాడు. ఇక్కడ మాకు మునులందరూ కూడా వచ్చి వీళ్ళు చాలా బాధపడుతున్నారు, ఇంత గొప్ప రాజుకు ఇలాంటి అవస్థ వచ్చింది అని చెప్పేసి, మీరు మాత్రం ఏమో నవ్వుతున్నట్టుగా ఉంది, ఏమి దీంట్లో అంతరార్థము అని చెప్పినాడు. మార్కండి నాయన, నేను ఆనందించడం లేదు, నవ్వడం లేదు, ఆనందం వల్ల కలిగే గర్వము నన్ను ఎప్పుడూ తాకదు. ఇప్పుడు నీకు కలిగిన కష్టాన్ని చూసి సత్యవ్రతుడు దశరథనందుడైనటువంటి రాముణ్ణి స్మరించినాను. రాముడు కూడా ఇలాగే కదా అరణ్యవాసానికి వచ్చినాడు, ఆయన్ని స్మరించిన నేను, ఆయన మాదిరి నీకు కూడా ఈ విధంగా కష్టం వచ్చింది అని నేనేం నవ్వడం లేదు. దాని తర్వాత నాకు ఆనందం వల్ల కలిగే గర్వం నన్ను ఎప్పుడూ తాకదు. అతను కూడా తండ్రి శాసనం వల్ల రాజకుమారుడై సోదరుడు లక్ష్మణుడితో కలిసి వనంలో నివసించినాడు. ధనుర్ధారుడై ఋష్యమూక పర్వతంలో తిరుగుతున్న అతన్ని నేను పూర్వము ఒకసారి చూశాను, నేను అతన్ని కూడా చూశాను శ్రీరాముడిని అని చెప్పినాడు. దశరథనందుడైన శ్రీరాముడు ఇంద్రుడితో సమానమైన వాడు, మహాత్ముడు, యముణ్ణి నియంత్రించినవాడు, నముచి అనే రాక్షసుని చంపినవాడు, పాపరహితుడు, అట్టివాడు, తండ్రి ఆజ్ఞ చేత స్వధర్మాన్ని గుర్తు చేసుకుని వనవాసం వెళ్ళాడు. అంత గొప్ప రాజు, ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు, యముణ్ణి నియంత్రించినటువంటి వాడు, అలాంటి వాడు స్వధర్మాన్ని గుర్తించి వనవాసం చేసినాడు. అతను కూడా ఇంద్రుడితో సమానమైన ప్రభావం కలవాడు, మహానుభావుడు, యుద్ధంలో అజేయుడు, అట్టివాడు భోగాలందరినీ విడిచి వనంలో సంచరించినాడు. అందువలన బలం కలిగినంత మాత్రాన అధర్మము చేయకూడదు. మనము ఎంత బలమున్నా ఎంత ఇదున్నా మనం అధర్మం అనేటువంటిది పాల్పడము. ఎందుకంటే ధర్మాన్ని చుట్టూనే మన గ్రంథాలన్నీ కూడా తిరుగుతాయి, ధర్మాన్ని చుట్టూనే తిరుగుతాయి. మనం ధర్మం అనేటువంటి దాన్ని ఎప్పుడూ వదలకూడదు అనమాట. మనకి ఏదైనా బలం వచ్చినప్పుడు మాకేముందులే, ఎవరేం చేస్తారు, ఎవరేం అడుగుతారు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అధర్మానికి పాల్పడకూడదు. అధర్మానికి పాల్పడితే మనము ఎంత చేసినామో అంత పుణ్యం వెళ్ళిపోతుంది. అందుకే ఈరోజు మనకు పుణ్యం రావడం లేదు, కారణం మేము అధర్మానికి పాల్పడుతున్నాం కాబట్టి మనకు పుణ్యం లేదు. కాబట్టి నాయన, నాబాబుడు, భగీరథుడు మున్నగువారు సాగరాంతం వరకు ఈ భూమిని జయించి సత్యముతో లోకాలను వాళ్ళు జయించినారు. వాళ్ళు దేంతో మనం జయించాలంటే, ఈ లోకాన్ని జయించాలంటే, ఈ భూలోకం మత్స్యలోకాన్ని జయించాలంటే సత్యాన్ని తెలుసుకోవాలా, ధర్మాన్ని పాటించాలా. ధర్మం చెర అని చెప్తారు, సత్యం వద, ధర్మం చెర అని చెప్పేసి మన పురాణాలు చెప్తాయి. సత్యం వద అంటే సత్యాన్ని తెలుసుకో, ధర్మం చెర అంటే ధర్మాన్ని పాటించు. సత్యము తెలిసే వరకు ధర్మాన్ని నువ్వు పాటించవు. సత్యము తెలిస్తే ఈ శరీరము అనేటువంటిది ఆత్మ అనేటువంటి ఒక భాగం ద్వారా ప్రకాశిస్తూ ఉంది ఈరోజు అని నీకు అనుభవపూర్వకంగా వస్తే అప్పుడు నువ్వు ధర్మాన్ని పట్టుకుంటావు. లేకపోతే అంతవరకు శరీరమే నేను, నాదే శరీరము అని చెప్పేసి మనము విర్రవీగుతూ ఉంటామన్నమాట. నాదే శరీరం అని చెప్పేసి ఈ శరీరంతో చేయరాని పనులన్నీ కూడా చేస్తుంటాము. ఒకసారి ఈ చేయరాని పనులు ఎప్పుడైతే చేస్తామో మనం ఎంత సేవ చేసినా భగవంతునికి చేరదని. భగవంతుడు మనలో ఉండేటువంటి గుణాలను మాత్రమే చూస్తాడు. ఆయన మనలో ఏదైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలను మాత్రమే చూస్తాడు. ఆ గుణాలు లేకుండా పోతే భగవంతుడి దగ్గరకు కూడా రాలేడు. కాబట్టి మనం ఎంత చేసినప్పటికీ కూడా, ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ గుణాలను మనము పట్టుకోవాలి. ఆ గుణాలను మనం పట్టుకొని ఆ క్షమాగుణం అంట, ఇట్లాంటిది గుణం మనకు, ఓపిక, సహనం, క్షమ, దయ, ఇవన్నీ కూడా భగవంతుని గుణాలు. ఊరికే రాలేదు. ఇవి చాలా కష్టం రావాలంటే, చాలా కష్టం. దయ కలగాలంటే చాలా కష్టం. క్షమించాలంటే కష్టం, మనసు ఒప్పదు. క్షమాగుణము, దయాగుణము, ఓర్పు, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క హై క్వాలిటీస్. ఇవన్నీ కూడా అట్లాంటి క్వాలిటీస్ని మనం చూడాలి. అట్లాంటి గొప్పమైనటువంటి క్వాలిటీస్ మనలో రావాలి. మనం సత్యంతోనే జయించాలి. అందువల్ల బలం ఉంది కదా అని మనం అధర్మం చేయకూడదు. బలం ఉంది కదా అని మనం అధర్మం చేయకూడదు. కాబట్టి కాశీ, కరుష దేశాల రాజులైన అలర్కుని
సత్పురుషునిగా సత్యవర్తునిగా చెప్తున్నాడు. అతడు రాజ్య సంపదలను త్యాగం చేసి ధర్మాన్ని ఆశ్రయించినాడు. అందువల్ల బలవంతుని కదా అని అధర్మం చేయలేదే. కరుష దేశస్థు రాజైనటువంటి అరకుని సత్పురుషునిగా సత్యవ్రతునిగా చెప్తారు. అతడు రాజ్య సంపదలను త్యాగం చేసి ధర్మాన్ని ఆశ్రయించినాడు. మరి వాళ్ళు బలం ఉండేటువంటి వాళ్ళు కూడా బలం ఉండేటువంటి వాళ్ళు కూడా రాజ్యాన్ని తండ్రి మాట కోసము ఇంకొకరి మాట కోసము వాళ్ళు ధర్మాన్ని ఆచరించినారు. అందువల్ల బలవంతుని కదా అని అధర్మం చేయలేదు. పార్త పురాతనులైనటువంటి వేదాల్లో దాత విధించిన దాన్ని గౌరవించి ఆచరించడం చేత సత్పురుషులైన సప్తఋషులు దేవలోకంలో ప్రకాశిస్తూ ఉన్నారు. చూడండి, ఈరోజు వార్త పురాతనులైనటువంటి వేదాల్లో దాత బ్రహ్మదేవుడు విధించినటువంటి శిక్షను వాళ్ళు గౌరవించినారు. ఆచరించడం వలన సత్పురుషులైనటువంటి సత్పురుషులు దేవలోకంలో ప్రకాశిస్తున్నారు. అందువల్ల బలవంతుని కదా అని అధర్మం చేయకూడదు. చూడండి, ఎన్నిసార్లు చెప్తున్నాడు, మనం బలవంతుని కదా అని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా అధర్మం అనేటువంటి చేయకూడదు. ఎవరూ చూడటం లేదులే, ఏమీ చేయడం లేదు, ఏం జరుగుతుంది అని ఈరోజు విచ్చలవిడిగా అధర్మం అనేటువంటి చేస్తున్నారు అందరూ కూడా. ఆ నరేంద్ర, పర్వత శిఖరాల వలె ఉన్న మహాబలిష్టాలైనటువంటి దంతాలు ఉన్న ఈ ఏనుగులు చూడు, ఇవి కూడా బ్రహ్మ ఆజ్ఞను పాటిస్తున్నాయి. ఇప్పుడు ఏనుగు చూడండి, ఏనుగు ఎవరికి కూడా హాని చేయదు, తన మీదకి వస్తే తప్ప. ఎన్నో జంతువులు పక్కన పోతున్నా కూడా అది ఏమీ పట్టించుకోదు. అది బలం ఉంది, అంత బలం ఉంది దానికి, అయినా ఏమి చేయదు. అది అంత సాధు జంతువులాగా ఉంటుందన్నమాట. అదేవిధంగా నరేంద్ర, సమస్త ప్రాణులు బ్రహ్మ యొక్క విధానం ప్రకారం తమ తమ పుట్టుకలకు అనుగుణంగా విహిత కర్మలను ఆచరిస్తున్నారు. అందువల్ల బలవంతుని కదా అని అధర్మము చేయకూడదు. ఎన్నిసార్లు అన్నాడు, బలవంతుని కదా అని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా అధర్మం అనేటువంటిది చేయకూడదు. కుంతీనందన, నువ్వు సత్యము చేత ధర్మము చేత యథాయోగ్యమైన ప్రసంగం చేత లక్ష్య మున్నగు సద్గుణాల చేత అన్ని ప్రాణుల కంటే ఉన్నతంగా ఉన్నావు. చాలా ఉన్నతంగా ఉన్నావయ్యా నువ్వు. అన్ని ప్రాణుల కంటే ఈరోజు నువ్వు చాలా ఉన్నతంగా ఉన్నావు. నీ కీర్తి దీప్తమైన ప్రకాశము అగ్ని సూర్యుల ప్రకాశంలా ఉంది. నీ కీర్తి ఎట్లుందంటే అగ్ని సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంది. మహానుభావ పార్థివ, నువ్వు ప్రతిజ్ఞ చేసిన విధంగా కష్టమైన ఈ వనవాసాన్ని గడిపి అనంతరం నీ పరాక్రమంతో రాజ్య లక్ష్మిని కౌరవుల నుంచి నువ్వు పొందుతావు అని ఆశీర్వాదం చేసినాడు. మహానుభావ పార్థివ, నువ్వు ప్రతిజ్ఞ చేసిన విధంగా కష్టమైన ఈ వనవాసాన్ని గడిపి అనంతరము నీ పరాక్రమంతో ప్రకాశిస్తున్న రాజ్యలక్ష్మిని కౌరవుల నుంచి పొందుతావు. నువ్వు ఖచ్చితంగా ఈ రాజ్యలక్ష్మిని పొందుతావు. వైశంపాయనుడు జనమేజయ, మార్కండేయ మహర్షి తపస్సుల మధ్య స్నేహితులతో ఉన్న యుధిష్ఠిరునికి ఈ విధంగా చెప్పి పాండవుల అనుమతి కోరి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయినాడు. కాబట్టి మార్కండేయ మహర్షి చెప్పిందేమంటే మనకు బలం ఉంది కదా అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అధర్మం అనేటువంటిది చేయకూడదు. ఎందుకంటే మన మనఃసాక్షి చెప్తుంటుంది మనం ధర్మం చేస్తున్నామా అధర్మం చేస్తున్నామా, ఎవరు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ధర్మాన్ని పాటించమని చెప్పి వాళ్ళకి చెప్పినాడు. మళ్ళీ కూడా అదేవిధంగా జనమేజయ ఆ దైత్యవనంలో మహాత్ములైన పాండవులు నివసిస్తుండగా ఆ మహారణ్యమంతా బ్రాహ్మణులతో నిండిపోయింది. ఎల్లప్పుడూ ఉచ్చరించబడే వేదఘోష చేత నరవరాలతో కూడి ఉన్న ఆ దైత్యవనం అన్ని వైపులా బ్రహ్మలోకంతో సమానంగా ఉంది. చూడండి, అక్కడ ధర్మరాజు ధర్మం అనేటువంటిది ఎప్పుడైతే ప్రకాశించిందో అక్కడ ఇంద్రసభలాగా ఉందట. ఆ వనవాసం అంతా కూడా వాళ్ళు ఇంద్రసభలాగా చేసుకునేసినారు. అంత గొప్పగా మారిపోయింది. అక్కడ అంతటా వృక్ష వేదాలను గద్య భాగాలను పఠిస్తున్నారు. వారి ధ్వని హృదయవంతంగా ఉంది. చాలా అందరూ కూడా గట్టిగా ఈ వేదాన్ని పఠించేటువంటి వాళ్ళు, వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. క్షత్రియులు వింటినారి ధ్వని, పండితులు బ్రాహ్మణ ఘోష కలిసి బ్రాహ్మణ తేజముతో మరలా పెనవేసుకున్నట్లుగా అందంగా ఉందంట. ఆ తర్వాత ఒక రోజు సంధ్యాసనంలో ఋషులతో పరివృతుడై ఉన్న కుంతీ కుమారుడైన యుధిష్ఠిరుని సమీపించి దల్గును కుమారుడైనటువంటి బక మహర్షి వచ్చాడు. దల్గుని కుమారుడైనటువంటి బక మహర్షి వచ్చాడంట ఒకరోజు. కురుశ్రేష్ఠ, కురు కుమార, ఈ దైత్యవనంలో తపస్సులైన బ్రాహ్మణుల హోమ సమయంలో ప్రజ్వరిల్లుతున్న అగ్ని ఎంతగా అందంగా ఉంది చూడు.
పవిత్రమైన వనంలో నువ్వు రక్షించబడుతూ వ్రత నియమం పాటిస్తూ బ్రాహ్మణులు ధర్మాన్ని ఆచరిస్తున్నారు. భృగు వంశీయులు, అంగీరకులు, వశిష్ఠ వంశీయులు, కశ్యప వంశీయులు, అగస్త్య వంశీయులు, అత్రి వంశీయులు ఉత్తమ వ్రతులై జగత్కంతా శ్రేష్టమైన బ్రాహ్మణులు వచ్చి నిన్ను కలుస్తున్నారు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా నిన్ను వచ్చి ఇక్కడ కలుస్తున్నారు. గురువు శ్రేష్ఠ, సోదరులతో ఉన్న నువ్వు నేను చెప్పే మాట ఒకటి వినయ్యా అని బక మహర్షి చెప్తున్నాడు. బ్రాహ్మణులు క్షత్రియులు బ్రాహ్మణులతో కలిసి ఆ ప్రబలురై గాలి అగ్ని కలిసి వనాలను దహించినట్లుగా శత్రువులు దహిస్తారు. నాయన, ఇహపర లోకాలను జయించాలనుకునే రాజు బ్రాహ్మణుడు లేకుండా ఎక్కువ కాలం ఉండలేడు. బ్రాహ్మణులకు ఎంత గౌరవం ఇచ్చినాడు చూడండి. నాయన, ఇహపర లోకాలను జయించాలనుకునేటువంటి రాజు బ్రాహ్మణుడు లేకుండా ఎక్కువ కాలం ఉండలేడు. ధర్మార్థాలు బాగా తెలిసి మోహం లేని బ్రాహ్మణుని పొంది రాజు శత్రువులను నాశనం చేస్తాడు. ఎట్లాంటి బ్రాహ్మణులు ఉండాలా? మోహం అనేది ఉండకూడదు. వాళ్ళకి బ్రాహ్మణులకు మోహం అనేదే ఉండకూడదు. ఇది నాకు కావాలా, ఇది నాకు కావాలా అని చెప్పేసి అట్లాంటి మోహం లేనటువంటి బ్రాహ్మణులు ఉంటే రాజు దగ్గర రాజు శత్రువులను కూడా జయిస్తాడంట. చూడండి, బలిచక్రవర్తి ప్రజాపాలనకై ఏర్పరిచిన ధర్మాన్ని ఆచరిస్తూ శ్రేయస్స ధర్మాన్ని లోకంలో బ్రాహ్మణు నుంచి తప్ప వేరొకరి వల్ల ఎవరూ పొందలేదు. ఆ జ్ఞానం అనేటువంటిది బ్రాహ్మణులకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ జ్ఞానాన్ని మనం పంచాలి. బ్రాహ్మణులతో కలవడం వల్ల విరోచిని కుమారుడైన బలి రాజ్యాన్ని పొంది అక్షయమైన ఐశ్వర్యాన్ని పొంది అనవసరమైన కామభోగాలన్నింటినీ పొందినాడు. అతడే బ్రాహ్మణుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించి మళ్ళీ నశించినాడు. చూడండి, బ్రాహ్మణులతో కలవడం వలన విరోచిని కుమారుడైనటువంటి బలి రాజ్యాన్ని పొందినాడు, అక్షయమైన ఐశ్వర్యాన్ని పొందినాడు, అనవసరమైన కామభోగాలను పొందాడు. అతడే బ్రాహ్మణుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించి నశించినాడు. అంటే దీని యొక్క వృత్తాంతము శాంతి పర్వంలో ఉంది అని చెప్పినాడు కింద నోట్. దీని వృత్తాంతం ఎందుకు ఆ విధంగా పొందినాడు అని 125 అధ్యయనంలో ఉంది. బ్రాహ్మణులు సహయోగం లేని క్షత్రియుడు ఐశ్వర్యపూర్ణమైనటువంటి ఈ భూమిని ఎక్కువ కాలం సేవించలేడు. బ్రాహ్మణుని ఉపదేశాలు పొందిన నీతికులైన క్షత్రియులకు సముద్ర పర్యంతము కూడా భూమి శిరస్సు వంచుతుంది. ఎవరైతే బ్రాహ్మణుల యొక్క ఉపదేశాలను పాటిస్తారో వాళ్ళు ఈ సముద్ర పర్యంతమైన భూమి కూడా శిరస్సు వంచుతుందంట. భూమి సాగిలపడిపోతుందంట. ఆ విధంగా యుద్ధంలో ఏనుగునకు మావటి వాడిని దూరం చేస్తే దాని బలం క్షీణించినట్లుగా బ్రాహ్మణుల తోడ్పాటు లేని క్షత్రియుని బలము క్షీణిస్తుంది. యుద్ధంలో మనము ఆ ఏనుగును మావటి వాడిని దూరం చేసినామనుకో ఏనుగు ఇష్టానుసారం ప్రవర్తిస్తుంది, ఇంకా దాన్ని కంట్రోల్ చేయలేదు. అదేవిధంగా బ్రాహ్మణుల తోడ్పాటు లేని క్షత్రియుని బలం క్షీణిస్తుంది. బ్రాహ్మణుని విచారశక్తి, దృష్టి, జ్ఞానము పోలిక లేనటువంటివి. క్షత్రియుడి అప్రతిమైనటువంటి బలం. వారిద్దరూ కలిస్తే సమస్త లోకము సుఖంగా ఉంటుంది. క్షత్రియులు బ్రాహ్మణులు ఇద్దరూ కలిస్తే వాళ్ళ యొక్క రాజ్యము సమస్త సుభిక్షాలతో ఉంటుంది. బుద్ధివంతుడైన అల్పలబ్ధమైన దాన్ని పొందిన దాన్ని వృద్ధి చేసుకోవడానికి బ్రాహ్మణుల ఆలోచనలోనే సంతరించాలి. రాజా, అప్రస్థమైనటువంటి దాన్ని పొందిన దాన్ని వృద్ధి చేసుకోవడానికి యథాయోగ్యంగా ఉపాయం చెప్పడానికి నువ్వు యశస్వి, వేదవేత్త, పండితుడు, బహుశ్రుతుడైనటువంటి బ్రాహ్మణులను నియమించుకో. యుధిష్ఠిర, బ్రాహ్మణుల పట్ల నీ హృదయభావం ఎప్పుడూ ఉత్తమమైనది. అందువల్ల ప్రశస్తమైన నీ కీర్తి అన్ని కాలాల్లో ప్రకాశిస్తున్నది. అటు తర్వాత యుధిష్ఠిరుడు ఈ విధంగా స్తుతి పలుకుతుండగా అక్కడ బ్రాహ్మణులంతా దల్భకుమారుడైనటువంటి బకుణ్ణి వాళ్ళు పూజించినారు. వ్యాసుడు, నారదుడు, పరశురాముడు, ఋతుశ్రవణుడు, ఇంద్రద్యుమ్నుడు, బాలుకి, కృతచేతనుడు, సహస్రపుత్రుడు, కర్ణశ్రవణుడు, మంజుడు, లవణాశ్వుడు, కాశ్యపుడు, హరితుడు, స్థూణకర్ణుడు, అగ్నివేశ్యుడు, సౌనకుడు, కృతవక్కు, సువక్కు, బృహద్వసుడు, విభావసు, ఊర్ధ్వరేతుడు, వృషమిత్రుడు, సహుత్రుడు,
గోత్రవాహనుడు ఇంకా కఠోర నియమాలు గల బ్రాహ్మణులు మహర్షులు దేవేంద్రుని అర్చించినట్లుగా అజాత శత్రువును ఆ ధర్మరాజును వాళ్ళందరూ కూడా అర్చిస్తున్నారంట. ఆ విధంగా అక్కడంతా కూడా అర్చిస్తున్నారంట. హరి ఓం స్వస్తి గోవింద. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా పురినతుల పాలీభూతమా, శరణాగత పారిజాతమా పురినతుల పాలీభూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాల బాలమా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. సకల దేవతా చక్రవర్తి వెకిలివై నిండిన విశ్వమూర్తి, సకల దేవతా చక్రవర్తి వెకలివై నిండిన విశ్వమూర్తి, అకలంకమైన దయానిధి, అకలంకమైన దయానిధి, ఓ వికతముఖ నమో విధికి విధిని, కలంకమైన దయానిధి, ఓ వికతముఖ నమో విధికి విధిని, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారిని మొనవాడి, కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారిని మొనవాడి, కలిగిన శ్రీ వెంకటరాయ, కలిగిన శ్రీ వెంకటరాయ, మలసిదాసులమైన మాకు విజయ, కలిగిన శ్రీ వెంకటరాయ, మలసిదాసులమైన మాకు విజయ, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళం శుభమంగళం, జయ మంగళం శుభమంగళం, జయ మంగళం శుభమంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినా, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్